భారతీయ మజదూర్ సంఘ్ అఖిల భారత మహాసభలు ఫిబ్రవరి 6, 7, 8 తేదీలో ఒడిశా రాష్ట్రం పూరి నగరంలో ఘనంగా నిర్వహించనున్నట్లు బీఎంఎస్ అఖిల భారత ఉపాధ్యక్షుడు ఎస్ మల్లేష్ తెలిపారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని బీఎంఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో బీఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామరెడ్డి, జీహెచ్ఎంసీ బీఎంఎస్ ప్రధాన కార్యదర్శి టి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 2,500 మంది ప్రతినిధులు ఈ అఖిల భారత మహాసభలకు హాజరు కానున్నట్లు తెలిపారు. మహాసభలను కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించనున్నారని వివరించారు. అలాగే బ్రిక్స్ దేశాల నుంచి వచ్చే ప్రతినిధుల సదస్సును ఒడిశా ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారని వెల్లడించారు. ఈ మహాసభలో దేశవ్యాప్తంగా కార్మికులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై ప్రధానంగా చర్చలు జరగనున్నట్లు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ పర్మనెంట్ చేయాలని, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వివిధ స్కీమ్లో పనిచేస్తున్న వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఇక ఈఎస్ఐ జీత పరిమితి 21,000 నుంచి 40,000 వరకు పెంచాలని, ఇతర సంక్షేమ పథకాలలోని సీలింగ్ ను కూడా పెంచాలని డిమాండ్ చేయనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 కార్మిక చట్టాలపై కూడా ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నట్లు పేర్కొన్నారు. మొదటిసారి మీ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం. ఫస్ట్ మీ అందరికీ కూడా స్వాగతం. అండర్ కన్స్ట్రక్షన్ పూర్తి కంప్లీట్ కాలేదు. మిత్రులారా, కార్మికులు ప్రభుత్వ రంగంలో పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో, అదేవిధంగా గవర్నమెంట్ యొక్క ఇన్స్టిట్యూషన్స్లో కాంట్రాక్ట్ పద్ధతి, అవుట్ సోర్సింగ్, ఫిక్స్డ్ టర్మ్ రకరకాల పద్ధతులు పనిచేస్తూ ఉన్నారు. శాశ్వతమైనటువంటి ఉద్యోగాలు ఏవైతున్నాయి, పర్మనెంట్ ఉద్యోగాలు ఏవైతున్నాయి, ప్రభుత్వం జనరల్ రిక్రూట్మెంట్ ఆపేసి దాదాపుగా 20 సంవత్సరాల పైన జరుగుతాం. కొన్ని అడపాదడప కొన్ని ఉద్యోగాలు తప్ప పెద్ద సంఖ్యలో రిక్రూట్మెంట్ జరగకపోవడం మూలంగా అనేక మంది యువత అనేక రకాలైనటువంటి చదువుకున్న తర్వాత ఉద్యోగ అవకాశాలు లేకపోవడం దేశవ్యాప్తంగా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి ఈ విషయాన్ని ప్రధానంగా చర్చించి రాబోయే కాలంలో దీనిపైన కార్యాచరణ నిర్ణయించాలని పార్టీ నిర్ణయించింది. కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసిన కార్మిక వర్గాన్ని పర్మనెంట్ చేయాలి, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని పర్మనెంట్ చేయాలి అనేటువంటిది పార్టీ మంత్రి ఒక నిర్ణయం. రెండవ నిర్ణయం ఏంటంటే స్కీమ్ వర్కర్స్, ఈ ఆశ, అంగన్వాడీ, మిడ్ డే మీల్స్ 17 రకాల స్కీమ్స్లో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. మరి వీరికి పని గంటలు కూడా లేవు, జీతం గ్యారెంటీ 8 గంటలకు సరిపోను ఒక మినిమం వేజ్ అనేటువంటిది లేదు, ఈఎస్ఐ సౌకర్యం లేదు, ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యం లేదు, పెన్షన్ సౌకర్యం లేదు, జీతం యొక్క సవరణ ఉండదు. కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా పనిచేసిన స్కీమ్ వర్కర్స్ అందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. వీళ్ళకి జీతం మినిమం వేజెస్ పరిధిలో తీసుకొచ్చేసి కనీస వేతనం ఇవ్వాలి. ఆనరోగ్యం స్థానంలో రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ సౌకర్యం కల్పించాలి. అనారోగ్యం గురవుతున్న వర్కర్లకు దృష్టిలో పెట్టుకొని ఈఎస్ఐ, ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యాలు కల్పించాలి. గ్రాట్యుటీ బెనిఫిట్ ఇవ్వాలి. ఈ విషయాలపైన ఒక పెద్ద చర్చ అనేటువంటిది జరుగుతూ ఉంది. మూడో అంశం అవుతున్నదో ఈ యొక్క ఈఎస్ఐ పరిధి ప్రస్తుతం 21,000 ఉంది. కానీ దాని మూలంగా చాలామంది వర్కర్లు ఈఎస్ఐ పరిధి నుంచి బయటికి వెళ్ళిపోతా ఉన్నారు. మెడికల్ సౌకర్యాలు పొందలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈఎస్ఐ యొక్క స్కీలింగ్ లిమిట్ 21,000 అవుతుంది ప్రస్తుతం. దాన్ని 40,000కు పెంచాలి. ప్రావిడెంట్ ఫండ్ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి సీలింగ్ అవుతున్నదో 15,000 ఉన్నటువంటి సీలింగ్ని దాన్ని 30,000కు పెంచాలని, బోనస్ పైనటువంటి సీలింగ్ అవుతుందో 21,000 దాటిన వాళ్ళకి బోనస్ రాదు. చాలా యాజమాన్యాలు 21,000 జీతం దాటింది కాబట్టి బోనస్ రాదనే నెపంతో వాళ్ళకి ఏ బెనిఫిట్ ఇవ్వడం లేదు. కాబట్టి బోనస్ పైనటువంటి సీలింగ్ పరిధిని పెంచాలని, గ్రాట్యుటీ యొక్క సీలింగ్ అవుతున్నదో దాని యొక్క సీలింగ్ పెంచుతూ క్యాలిక్యులేషన్ పద్ధతి అవుతున్నదో ప్రస్తుతం సంవత్సరానికి 15 రోజులు జీతం ఇచ్చేటువంటి స్థానంలో కనీసం 30 రోజులు ఇవ్వాలి అనే విషయం పైన ఈ 4 అంశాలపైన ఈఎస్ఐ, పిఎం, బోనస్, గ్రాట్యుటీ ఇవన్నిటి యొక్క సీలింగ్లు ఏవైతున్నాయో ఆ యొక్క సీలింగ్లను పెంచాలనేది, థ్రెషోల్డ్ తీసేయాలనేది కోరుతా ఉన్నాం. 5వ అంశం లేబర్ కోడ్ చట్టాలు, కోడ్స్ ఏవైతున్నాయో భారత ప్రభుత్వం 29 చట్టాలని 4 కోడ్ల కింద మార్చారు. వేజ్ కోడ్, ఐఆర్ కోడ్,
ఓఎస్ఎస్ అండ్ డబ్ల్యూసీ కోడ్, సోషల్ సెక్యూరిటీ కోడ్, ఈ రకంగా 4 కోడ్ల కింద మార్చింది. ఇవన్నీ కూడా నవంబర్ 30 నాడు ప్రభుత్వం వాటిని అమలు చేయడంలోకి తీసుకొచ్చింది. దానికి సంబంధించిన రూల్స్ ఏవైతే నోటిఫై చేసింది మన 30 డిసెంబర్ నాడు. 45 రోజుల లోపలిగా అన్ని కార్మిక సంఘాల యొక్క అభ్యంతరాలని మన యొక్క సభలో సవరణలు జరగడానికి చెప్పింది. దీనిపైన మనం చర్చించి ముఖ్యంగా వచ్చేటువంటి మార్పులు ఏవైతున్నాయో చట్టాల్లో కూడా ఈ చట్టాల యొక్క పరిస్థితి ఏంటి. భారతీయ మజ్దూర్ సంఘ్ మొదటి సంఘం చెప్తుంది, చిట్ట చివరి కార్మికుడి వరకు కూడా సోషల్ సెక్యూరిటీ, సాంఘిక భద్రత, ఏజ్ సెక్యూరిటీ అంటే జీతం యొక్క గ్యారంటీ ఇవనేటువంటిది, ఉద్యోగ భద్రత, ఈ 3 అంశాలు కల్పించాలని కోరుతూ ఉన్నాం. కాబట్టి దీని విషయం పైన